not opposing the alliance TDP or any political party. I am saying only to strengthen my Bharatiya Janata Party as a state party. My responsibility is there because there is a wave in the Narendra Modi wave in the country as well as my state also. ఇదే టీడీపీ పార్టీ మేము అధికారం ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత మా దగ్గరకు వచ్చింది. ఒక సంవత్సరం ముందే వాజ్పేయి గారిని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. తీరా ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నామని చెప్తే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పినటువంటి పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడము చారిత్రకమైన తప్పిదామని చెప్పి బీజేపీతో మళ్ళీ ఎప్పుడు జన్మలో కలిసి నేను పోను అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇక్కడ స్వయంగా చూసినటువంటి వాళ్ళము, ఆయన వ్యవహారం చూసినటువంటి వాళ్ళము మాత్రమే వ్యతిరేకిస్తున్నాం తప్ప అన్నిటికంటే ముఖ్యంగా నా పార్టీ బలపడాలి, మేము ఇండివిజువల్గా స్ట్రెంగ్తన్ కావాలి, పార్టీని ఈరోజు రానున్న రోజుల్లో ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో ఒక శక్తివంతమైనటువంటి కీలకమైనటువంటి భూమిక పోషించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను తప్ప వ్యక్తిగతంగా మాకు ఏ రకమైనటువంటి నాకు వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు. अगला कदम हमें इकट्ठे मिलकर बढ़ाना है कि तेलंगाना का आर्थिक विकास हो, सीमांध्र का आर्थिक विकास हो.